ఓం నమ శివాయ. నిన్న మనం భవత్సర్వస్త్రిలోకేశ స్థితికంఠ శివాప్రియ దగ్గర ఆగాం. తర్వాత ఉగ్ర కపాలి కామారి అంధకాసుర సూదన. ఉగ్రము అంటే తెలుసు కదండి, కోపం. కోపం వచ్చిన వాడిని ఉగ్రంగా ఉన్నాడంటాం. కోపం ఎందుకు వస్తుందండి? అనుగ్రహం ఇవ్వడానికి. లేకపోతే సదాశివ అన్నమాటికి అర్థం లేకుండా పోతుంది. ఒక మనిషి ఏదైనా పాపం చేశాడనుకోండి, పరమేశ్వరుడు ఏమనుకుంటాడు? ధూర్తుడు ఎంత పాపం చేశాడు, ఆ పాపం పోవాలని కష్టం ఇచ్చి ఆ పాపాన్ని అనుభవింపచేసేస్తాను అనుకుంటాడు. అది కోపం అంటే. అంతేగాని మనుషుల్ని కోపంతో ఏదో చేసేస్తాడని కాదు. అందుకని ఉగ్రహ. ధర్మం తప్పి పాడు చేస్తున్న వాళ్ళ మీద కోపం తెచ్చుకున్న వాడిలా నటించి వాళ్ళని భంజిస్తాడు కాబట్టి ఆయనకి ఉగ్రహ అని పేరు. ఆ తర్వాత ఉగ్రహ కపాలి. కపాలి అంటే చేతిలో కపాలం పట్టుకున్నవాడు. దేని కొరకని తెలుసుకున్నాం? ప్రాయశ్చిత్తం కొరకు అని. అసలు పరమేశ్వరుడు చేతిలో కపాలం పెట్టుకుని భిక్షాటనం చేయవలసిన అవసరం ఏముందండి ఆయనకి? ఆయన భిక్షాటనం చేస్తున్నాడంటే మనం అందులో ఏ పప్పో కూరో పులుసో లేకపోతే ఏ బిర్యానీయో వేసి ఆయనకి అన్నం లేదు కాబట్టి అన్నం కడుపు నిండడానికి పెడతామని అర్థం కాదు అక్కడ. మీ బుర్రలోని బుద్ధే అందులో వెయ్యండి, మీ బుర్రలో ఉన్న బుద్ధులను నా యందు పెడితే నేను మిమ్మల్ని రక్షిస్తాను అనే అర్థం వస్తుంది అక్కడ. అందుకని ఆయన కపాలం పట్టుకున్నాడు. అంతేగాని మనం పెట్టే ఆయనకి తిండి గురించి లేకపోతే ఏవో పండో ఫలమో వస్తే అది తిందామని కాదు. అసలు ప్రాయశ్చిత్తం చేయడం అంటే ఏమిటి అన్నది చెప్పాడు, కానీ ఆయనకి ఇవి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం లేదు. శంకర భగవత్పాదులు శివానందరాహిరి చేస్తూ గభీరే కాసరే విశతి విజనే ఘోర విపినే అనే శ్లోకంలో నాకు ఇవన్నీ ఎందుకు, నీ మనసు తెచ్చిపెడితే నీ వెంటబడి వచ్చి రక్షిస్తాను, నీ పుర్రలోని బుద్ధిని నా పుర్రలో వేయి, నా చేతిలో పెట్టు, నేను రక్షిస్తానని చెప్పాడు ఆయన. అది అర్థం వస్తుంది అక్కడ ఆ శ్లోకంలో. అసలు కపాలేశ్వర దేవాలయం అని చెన్నైలో ఉందండి, చూసి తీరాల్సిన దేవాలయం అది. ఎవరైనా సరే చెన్నై వెళ్ళారంటే తప్పకుండా ఆ దేవాలయానికి వెళ్ళి రండి. కాబట్టి ఉగ్ర కపాలి, ఉగ్ర కపాలి కామారి కదండి. కామారి అంటే కోరికలు లేనివాళ్ళు అని అర్థం. ఎవరికి కోరికలు ఉండవండి? పరమశివుని కాళ్ళు పట్టుకున్న వారికి ఏ విధమైన కోరిక ఉండదు. కోరికలు లేనివాడు అంటే పరమేశ్వరుడికి కోరికలు లేవు, కానీ మనకి కూడా కోరికలు లేకుండా చేస్తాడు. ఎప్పుడు పరమశివుని కాళ్ళు పట్టుకుంటే మన కోరికలు వెంటనే తీర్చేస్తూ ఉంటాడు. ఇంకా మనకి వేరే కోరిక ఏదొస్తున్నా అది తీరిపోతూ ఉంటే ఇంకా కోరికలు ఏముంటాయండి? ఆయనకి ఏదైనా ఇచ్చి తృప్తి కలిగించాలంటే ఆయనకి ఏ కోరిక లేదు. ఏదైనా కోరిక ఉన్నవాడైతే అది ఇచ్చి తృప్తి పరిచపించవచ్చు కదండి. కాబట్టి ఆయనకి ఎటువంటి కోరిక లేనివాడు. ఆయన కాళ్ళు పట్టుకుంటే మనకి ఎటువంటి కోరిక లేకుండా ఉండేటట్టుగా చేసేవాడు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందత్యేవ. ఆ స్థితి ఇవ్వగలిగిన ఆయన కామారిహి. రాముడు శివుడు ఉన్న చోట కాముడు ఉండడు. ఎందుకండి? ఆయనను పట్టుకున్నవాడికి కోరికలు ఉండవు కదా. కోరికలు ఉండకపోయినా సంపదంతా అతని దగ్గరే ఉంటుంది, ఆయనను పట్టుకున్న వాళ్ళ దగ్గర. ఎందుకని? ఆయనను పట్టుకుంటే సంపద అంటే కేవలం డబ్బే కాదు కదండి. వాళ్ళ యొక్క కరుణాకటాక్షాలు కనుక, భగవంతుడి యొక్క కరుణాకటాక్షాలు మన మీద ఉన్నాయి అంటే అదే ఐశ్వర్యం మనకి. అయితే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాయి. దేని గురించి వెంపర్లాట లేకుండా ఈశ్వరుడు ఇస్తాడు, మనకి ఏది కావాలన్నా ఆయన చూసుకుంటాడు అనేటటువంటి ఒక మనస్తత్వాన్ని కనుక మనం కలిగి ఉన్నాము అంటే ఆయన పాదాలు పట్టుకున్న వెంటనే మన కోరికలు తీరిపోతూ ఉంటాయి. అసలు ఏ కోరిక లేకపోతే నిత్య తృప్తితో ఉంటాడు మనిషి. ఆ స్థితికి రావాలంటే చాలా కష్టం కదండి. ఉగ్ర కపాలి కామారి అంధకాసుర సూదన. అంధకాసుర సూదన అంటే ఆయన అంధకాసురుడనే రాక్షసుడిని చంపాడు. మహాపాపం చేసిన అంధకాసురుడు పరమేశ్వరునితో యుద్ధం చేసి త్రిశూలం మీద పడుకుని ఏడిస్తే సామగానంతో ఆయనని స్తోత్రం చేస్తే తీసుకుని వెళ్ళి ప్రమదగణాలలో పదవి ఇచ్చాడు. అంతటి ఉదారుడైన. కాబట్టి భవత్సర్వస్త్రిలోకేశ స్థితికంఠ శివాప్రియ ఉగ్రకపాలి కామారి అంధకాసుర సూదన అనే నామాలకి అర్థం అది. ఆ తర్వాత గంగాధరో లలాటాక్ష కాలకాల కృపానిధి భీమ పరశుహస్త మృగపాణిర్జటాధర.
గంగాధర అంటే జటాజూటంలో గంగను ధరించినవాడు. మొత్తం ఆకాశగంగ అంతా పడిపోయినా ఆయన జటాజూటంలో నుండి చుక్క నీరు కిందకి రాకుండా పట్టగలిగినవాడు. ఆయన శరీరానికి పవిత్రత వచ్చింది. లేకపోతే గంగికి పవిత్రత, పాపాలు తీయగలిగిన శక్తి లేవని వాల్మీకి మహర్షి రామాయణంలో నిర్ధారణ చేసి చెప్పారండి. భవాంగపతితం తోయం పవిత్రమితి పస్త్రుసు. ఆయన శరీరానికి తగిలింది కాబట్టి గంగకి పాపాలు తీసే శక్తి వచ్చింది. లేకపోతే ఆవిడకి అంత శక్తి లేదు. లలాటాక్ష, పాలభాగంలో కన్ను ఉన్నవాడు. ఆయన గనక ఆ కన్ను తెరిస్తే అవతల వాడిలో ఉన్న అజ్ఞానం నశించిపోతుంది. కనబడే ప్రపంచం పోయి దాని స్థానంలో ఈశ్వరుడు దర్శనమవుతాడు. విశ్వానికి బదులు విశ్వనాథుడు, అది దాని అర్థం. యథార్థమైన సత్యదర్శనం అవుతుంది. లలాటాక్ష అంటే అర్థం అది. గంగాధరో లలాటాక్ష కాలకాల కృపానిధి. కాలకాల అంటే ఆయన కాలుడికి కాలుడు. కాలుడికి అంటే కాలానికి కాలుడు. మార్కండేయోపాఖ్యానంలో యముని చంపేస్తాడు కదండి. కాలుడికి కాలుడు. కాలుడు అంటే సమయం కాదు ఇక్కడ, యముడు. యముడికి యముడి వంటి వాడు. కృపానిధి, అపారమైన దయగలిగినవాడు. ఎన్ని తప్పులు చేసిన వాడైనా ఈశ్వర నా పాపాలు మన్నించమని అడిగితే ఉత్తర క్షణంలో మన్నించగలిగినవాడు. ఆయనకి ఏ మలము లేదు. ఎదుటివారి మలాన్ని తీసివేయగలిగినటువంటి శక్తి ఉన్నవాడు. అమలం కమలోద్భవ గీతాగుణం సమదం సమదాసురవాసకరం రమణీయ రుచిం కమనీయతనుం నమ సాంబ శివం సతపాపహరం అని అడుగుతూ ఉంటాం కదండి. అందుకని కృపానిధి. గంగాధరో లలాటాక్ష కాలకాల కృపానిధి భీమ పరుసు హస్తశ్చ మృగపాణిర్జటాధర. భీమ అంటే దక్షారామంలో భీమనాథుడై ఉన్నాడు. తన శాసనానికి ఎదురులేనివాడు. ఆయన శాసనానికి భయపడి సమస్త దేవతలు పనిచేస్తారు అక్కడ. ఆయనని ఎదిరించడానికి మృత్యువు కూడా సరిపోదండి, అంత బలం ఉన్నవాడు. కాబట్టి భీమ. పరుసు హస్తశ్చ, చేతిలో గండ్రగొడ్డలు పట్టుకున్నవాడు. అది పెట్టి పాసాల మీద ఒక్క దెబ్బ కొడతాడు. గజాసుర సంహారంలో దానితో ముక్కలు ముక్కలుగా కొట్టాడు కదండి. పశువులుగా బతుకుతున్న మన పాసాలను తన గొడ్డలతో ఒక దెబ్బ కొట్టి పశుత్వాన్ని తీసేసి పశుపతి అయి తనలో కలుపుకునేవాడు. కాబట్టి ఆయనకి పరుసు హస్తచ్చ అని పేరు. మృగపాణి అంటే వేదం ఆయన చేతిలో మృగమై ఉంది. ఒకప్పుడు దారుకావనంలో ఋషులు అభిచారిక హోమం చేసి మృగాన్ని ప్రయోగిస్తే నన్నేం చేయగలవని పట్టుకున్నవాడు ఆయన. చంచలమైన మనసుని నిలుపుదల చేసి నిలబెట్టగలిగినవాడు. శరణాగతి చేస్తే తన పాదాల దగ్గర నిలబడతాడు. కాబట్టి మృగపాణి జటాధర. జటాధర అంటే పెద్ద పెద్ద జటలు ఉన్నవాడు. అంత జటలు కట్టిన జుట్టు అంటే పైన ఆనందం ఏముంది అని తనలో తాను రమించడం చేత గంగాధరుడై తడిసిన జుట్టు వలన జటలు కట్టినవాడు. ఆ ఆనందం బయట వెతికితే దొరకదు, లోపలే ఉంటుంది. అందుకని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని నిరూపించగలిగిన శక్తి కలిగినవి ఆ జడలు. కాబట్టి ఆయనకి ఏమని పేరండి, ఏమి నామాలండి? గంగాధరో లలాటాక్ష కాలకాల కృపానిధి భీమ పరుసు హస్తశ్చ మృగపాణి జటాధర. తర్వాత శ్లోకంలో కైలాసవాసి కవచి కఠోరస్త్రిపురాంతక వృషాంకో వృషభారూఢో భస్మోధూళిత విగ్రహ. కైలాసవాసి అంటే కేళి జరిగిన ప్రదేశానికి కైలాసము అని పేరు. అయ్యవారు తాండవం, అమ్మవారు లాస్యం, శివుని భావం, అమ్మవారి కదలికలు ఎక్కడ ఉంటాయో అది కైలాసం. కాబట్టి ఆయనకి కైలాసవాసి అని పేరు. కవచి అంటే రక్షణ కొరకు పెట్టుకుంటారు, కవచం కదండి. పరమేశ్వరునికి కవచం ఆయన స్వాతంత్ర్యం. ఆయన ఆజ్ఞాపిస్తే ఏదైనా ఆగిపోవాల్సిందే. శ్రీకాళహస్తిలో నవగ్రహాలను కవచంగా కట్టుకున్నాడండి ఆయన. కవచమే నవగ్రహాలైతే ఆయన నమ్ముకున్న వాడిని సతతం రక్షిస్తాడు. ఎంతటి కర్మ ఫలితం వస్తున్నా ఆపగలిగినవాడు, ఇవ్వాలనుకుంటే ఇవ్వగలిగినవాడు. కాబట్టి కవచి. కైలాసవాసి కవచి కఠోరః. ధర్మం తప్పాడు, వాడిని హింస పెడతానని ఆయన ఒక నిర్ణయం చేస్తే వద్దని ఆపగలిగినవాడు లేడు. ప్రళయకాల రుద్రుడు ఆయన. ధర్మం తప్పిన వాళ్ళు ఎవరండి? బ్రాహ్మణులను బాధ పెట్టినవాడు, పశువులని ఆవులని హింసించినవాడు, తల్లిదండ్రులను చూడనివాడు, ఇవన్నీ చేసినవాడు ఎప్పుడైనా ధర్మం తప్పినవాడే. వాడిని హింస పెడతానని ఆయన ఒక నిర్ణయం చేసుకుంటే
వద్దని ఆపగలిగేవాడు ఎవరైనా ఉన్నారండి? కఠోర నిర్ణయం తీసుకున్నారు అంటారు. కాబట్టి ఆయనకి కఠోరః అని పేరు. కఠోరః త్రిపురాంతకః. త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసులు. బంగారం, వెండి, ఇనుప లోహాలతో కూడిన పురాలలో అంతరిక్షంలో తిరుగుతూ 1000 సంవత్సరాలకు ఒకసారి పుష్కలావర్త మేఘంగా కురుస్తూ ఉండగా, పుష్యమి నక్షత్రంలో చంద్రుడు ఉండగా, ఇంతకు పూర్వం లేని రథం మీద దేవతా సార్వభౌముడైన వాడు ఎక్కి, ఇంతకు ముందు లేని ధనస్సు పట్టుకుని ధనుర్వేదంలో లేని బాణాన్ని ప్రయోగిస్తే ఒకే బాణం చేత 3 పురాలు కాలిపోతాయని బ్రహ్మ దగ్గర వరం పొందితే, మహానుభావుడైన శంకరుడు బ్రహ్మాండాలను రథం చేసుకుని 4 వేదాలు గుర్రాలుగా, సూర్యచంద్రులు చక్రాలుగా, వాటి కళ్ళలని ఆనెలుగా, ప్రణవం కొరడాగా, చతుర్ముఖ బ్రహ్మ సారథిగా, మేరుపర్వతం ధనస్సుగా, ఆదిశేషుని అల్లే త్రాడుగా, నారాయణుని బాణంగా సంధించి ఒక్కసారి బాణప్రయోగం చేస్తే త్రిపురాలు కాలిపోయాయి. అటువంటి స్థితి కలిగిన వాడు కనుక త్రిపురాంతకః. మనం ఈ నామం గురించి వివరంగా తెలుసుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఈ త్రిపురాంతకాలు అన్నవి మనలోనే, త్రిపురాలు అనేవి మనలోనూ ఉన్నాయి. మనలో ఉన్నటువంటి ఈ త్రిపురాలను పోగొట్టేవాడు కూడా కాబట్టి త్రిపురాంతకః అని ఆయన పేరు అని. కాబట్టి ఆయనకి త్రిపురాంతకః అన్న పేరు వచ్చింది. కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మో ధూళిత విగ్రహ. వృషాంకో అంటే ధర్మాన్ని వృషభంగా చేసుకుని దాని మీద ఎక్కి తిరిగేవాడు. ధర్మంలో అనురక్తి కలిగించి రక్షించేవాడు. ఆయన ధర్మంగా ఉంటాడు కాబట్టి మనము ఆయన్ని నమ్ముకుంటే మనల్ని కూడా ధర్మంగా ఉండేటట్టుగా చేసి ఆ ధర్మంలో అనురక్తి కలిగించి రక్షిస్తాడు. వృషభారూఢో, ఆయన పతాకం వృషభమే, ఆయన వాహం వృషభమే. అంటే ధర్మం పట్ల ఎంత ప్రీతి కలిగిన వాడన్నది నిరూపణ అవుతోంది. పతాకం ఎగరేశారంటే జయం కలుగుతుందని గుర్తు. జయ పతాక అంటారు కదండి. జీవితంలో ఏదైనా వనగూడేది ధర్మం వల్లనే. అధర్మం వలన పొందినట్లు కనబడినా నిలబడదది. కంట నీరు కలిగేటట్లు చేసి జారిపోతుంది. ధార్మికంగా ప్రవర్తించింది కోటి రెట్లై సంతోషంగా ఉండడానికి కారణమవుతుందని నిరూపిస్తున్నాడు. అందుకే వృషభారూఢహో, ఆయన ఏదైనా ఒకటి ఇచ్చాడు అంటే, మనం ధర్మంగా అడిగామంటే ఇచ్చాడంటే అది అలాగా కొన్ని కోట్లుగా జరిగేటట్టుగా ఆ సంతోషం ఎప్పటికీ ఉండిపోతుంది. అదే అధర్మంగా మనం ఏదైనా ఎవరి దగ్గర నుంచైనా లాక్కుంటే దానికి రెండింతలు పోయి ఎప్పుడూ బాధపడేటట్టుగా మన మనసులో ఉండిపోతుంది. వృషాంకో వృషభారూఢో భస్మో దూలిత విగ్రహ. భస్మము అంటే ఏమిటండి? విభూది లేదా బూడిద. సమస్త ఐశ్వర్యం భస్మమే ఆయనకి. భస్మం ఇంకొకటి కాదు, అదే శాశ్వతమని ఆ భస్మం రాసుకుంటాడు. అంతే కదండి. ఎవరైనా ఆఖరికి అయిపోయేది భస్మమే. మళ్ళీ పునరుత్పత్తి చేయడానికి, లయమైపోయిన బ్రహ్మాండాలన్నిటినీ ఉత్పత్తి చేయడానికి కావలసిన శక్తి కణాలను తన ఒంటికి అలది పునర్నిర్మాణం చేయగలిగిన వ్యూహంతో తన ఒంటి యందు భద్రపరిచినవాడు. కాబట్టి భస్మోధూళిత విగ్రహ అని ఆయనకి పేరు. ఆయనకు ఒక నామం అది. కాబట్టి ఈ శ్లోకం కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మో ధూళిత విగ్రహ. ఈ అష్టోత్తరం అందరి దగ్గర శ్లోకాల రూపంలోనే ఉంటుంది అని చెప్పట్లేదు. ఎందుకంటే నామాలు 108 వరుసగా ఉంటాయి. కైలాసవాసే నమః, ఓం కవచే నమః, ఓం కఠోరాయ నమః, ఓం త్రిపురాంతకాయ నమః అలా చదువుకుంటాం. అయితే ఇక్కడ శ్లోకాల రూపంలో ఉంది కాబట్టి మీకు శ్లోకాల రూపంలో చదివి ఆ విడివిడిగా నామాలు చెప్తున్నాను. 1కి 2 సార్లు ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ శ్లోకాలు ఎందుకు చదువుతున్నాను అంటే, చదివేటప్పుడు ఎలా చదవాలి అన్నది కూడా మీరు తెలుసుకుని ఆ రకంగా ఒత్తులు దీర్ఘాలు ఎక్కడెక్కడ ఏం కలపాలి అన్నది తెలుసుకుంటారని. అలా అంటే మీ అందరికీ తెలిసినదే. నేను చెబితే ఇంకా మీరు అలా తెలుసుకున్నారేమో అని నేను ఆనందపడిపోతాను కాబట్టి మీకు అందరికీ అలా చెప్పడం జరుగుతుంది. కాబట్టి తర్వాత శ్లోకంలో సామప్రియ సర్వమయ త్రయీమూర్తి రణీశ్వర సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర అగ్నిలోచన. సామప్రియ అంటే సామవేదంతో గానం చేస్తే ఎంతో సంతోషాన్ని పొందేవాడు. ఆయనే సామవేద స్వరూపుడు కదండి. సామవేదంతో గానం చెయ్యాలి అంటే అది అసలు బాగా తెలిసిన వాళ్ళు చెయ్యాలి. ఏదో సామవేదంతో
గానం చేస్తే ఆయన తృప్తి పడతాడు కదా అని కానీ ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. అందులో సాధన ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలగాలి. సర్వమయ, ఆయనే ఓంకార రూపుడై ప్రణవం అయినవాడు. అకార ఉకార మకార స్వరూపమైనవాడు. సృష్టి స్థితి ప్రళయకర్త పరబ్రహ్మమయి మూడూ చేయగలిగినవాడు. ముగ్గురుగా కనబడేవాడు. జ్ఞానం ఇచ్చి ఒకటైనవాడు. అందుకని సర్వమయ, అన్నీ ఆయనే కదండి. కాబట్టి సర్వమయ. త్రయీమూర్తి. వేదం వేదాలు ఏమిటండి? ఋగ్ యజు సామ అనే మూడుగా చెప్పబడుతూ ఉంటుంది. ఆ మూడు వేదాల చేత మనశ్శాంతిని, దేవతా స్తోత్రాలను, యజ్ అంటే ఆరాధించే విధానాన్ని లోకానికి ఇచ్చి లోకులందరూ సుఖించే మార్గాన్ని సుగమం చేసినవాడు కాబట్టి ఆయనకి త్రయీమూర్తి. మూడూ తానై కనబడేవాడు. వేదాలు మూడు తానైనవాడు కాబట్టి ఆయనకి త్రయీమూర్తి అని ఒక నామం. అనీశ్వర. అనీశ్వరుడు అంటే ఆయన ఈశ్వరుడు. ఆయన మీద ఇంకో ఈశ్వరుడు లేడు, ఇంకో ప్రభువు లేనివాడు. తానే చిట్ట చివరి ప్రభు అయినవాడు. ఆయనే మొట్టమొదటి ప్రభు అయినవాడు. బ్రహ్మాండ నిర్వహణమందు ఎవరెవరిని నిర్వహించాడో వాళ్ళందరినీ చివరకు తనలోకి తీసేసుకుంటాడు. పిల్లలను బ్రహ్మగారు సృష్టి చేయడానికి ఆడవాళ్ళకే పుట్టాలి. ఆ ఆడవాళ్ళు ఎవరండి? రుద్రాణి, హంస హంసిని, శంభు శాంభవి, శివ శివాని, వీళ్ళందరూ భార్యాభర్తలు కదండి. విష్ణు వైష్ణవి, నారాయణ నారాయణి, ఇద్దరూ నలుపు అన్న చెల్లెళ్ళు. ఇద్దరిది అలంకార ప్రియత్వం. నారాయణ పుంసస్వరూపం, ఆయన స్త్రీగా మారిపోతే నారాయణి పార్వతీదేవి. ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు. ఆయన పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మం కోసం రాక్షస సంహారం కొరకు అవతార స్వీకారం చేస్తాను అంటారు విష్ణుమూర్తి. ఆవిడ కూడా దేవి భాగవతంలో అదే అంటుందండి. యదా యదా హి సాధూనాం దుఃఖ భవతి దానవ తదా తేషం చ రక్షార్థం దేహం సంధార్యమామ్యహాం. మాంసనేత్రంతో నన్ను చూడాలనుకునేవాడు ధర్మం రక్షించడం కోసం ఉంటారు కదండి. అందుకని అష్టాదశ భుజాదేవి సహస్ర భుజమండిత. 18 నుంచి 1000 భుజాలతో ఆవిడ ఆవిర్భవిస్తుంది. పుంస్వరూపం విష్ణువు, స్త్రీ స్వరూపం అమ్మవారు నారాయణి. ఆమె పరమశివుని భార్య. ఇద్దరికీ నాభికమలంలోంచి బ్రహ్మ నారాయణలోకి వెళ్ళిపోతాడు. నారాయణి పరమశివుని సగంలోకి వెళ్ళిపోతుంది. పరమశివుడు శివతాండవం చేసి బ్రహ్మాండాలన్నింటినీ లయం చేసి తానొక్కడే మిగిలిపోతాడు. అప్పుడు సమస్తాన్ని తనలోకి తీసుకోగలిగిన శక్తి గలవాడై ఒక్కడిగా మిగిలిపోతాడు. మేకలు వేయింజన్నను భాసురముగా ఒక్క కోతి పర్వం బెక్కున్ ఆ కోతులు వేయింజున్నం కోకోయని కొక్కి నక్క కోయని కోసెన్ అంటారు జానపదులు, అంటూ ఉంటారు. తన పైన ఉండేవాడు ఎవరూ లేనివాడు కాబట్టి అనీశ్వర. కాబట్టి ఎవరైనా పైన ఉంటూ ఉంటారు కదండి. మన ప్రభుత్వంలోనే చూడండి, ఒక స్థాయిలో ఉన్నవాడికి పై స్థాయిలో ఇంకొకడు ఉంటూ ఉంటారు. కానీ పరమేశ్వరుడికి ఆయనే పై స్థాయిలో ఉన్నవాడు. ఆయన మించి పై స్థాయిలో ఎవ్వరూ లేరు అనేటటువంటి నామం కాబట్టి ఆయనకి అనీశ్వర అనేటటువంటి పేరు వచ్చింది. సామ ప్రియ సర్వమయీ త్రైమూర్తిరనీశ్వర సర్వజ్ఞ పరమాత్మ చ సోమ సూర్య అగ్నిలోచన. సర్వజ్ఞ, ఆయనకి తెలియనిది ఏమీ లేదు. అనుశాసనిక పర్వతంలో పార్వతీదేవి ఆయనని ఎన్నో ప్రశ్నలు వేసింది. 4 ముఖాలు ఎందుకు వచ్చాయి, 4 దిక్కులు ఎందుకు చూస్తున్నాయి, పతివ్రతా ధర్మం అంటే ఏమిటి, గృహస్థ ఎలా ఉండాలి అని, బ్రహ్మచారి ఎలా ఉండాలి అని కూడా అడిగింది ఆవిడ. ఆయన సమస్త ధర్మ నిరూపణము చేశాడు. వీటన్నిటికీ సమాధానాలు ఇచ్చాడు. మన మనసులలో అంటున్నవి కూడా తాను గ్రహించగలడు కాబట్టి సర్వజ్ఞ. పరమాత్మ, ఆయనను అందరూ పొందవలసిందే తప్ప ఆయన పొందవలసినది ఏదీ లేనివాడు, ఇంకొకడు లేనివాడు, అంతటా తానై ఉన్న పరమాత్మ స్వరూపుడు కాబట్టి ఆయనకి పరమాత్మ. సర్వజ్ఞ పరమాత్మ. సోమ సూర్య అగ్నిలోచన అంటే సోముడు, సూర్యుడు, అగ్ని. సూర్యుడు, చంద్రుడు, అగ్నిహోత్రం 3 కన్నులైనవాడు. ఆ మూడింటి చేత లోకాలను నిలబెడుతున్నవాడు. అన్నం పెట్టి పెరగడానికి కారణం అవుతున్నవాడు. కాలంలో పడగొడుతున్నవాడు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త 3 నేత్రాలుగా పెట్టుకుని లోకాలను చూస్తున్నవాడు. ఆ 3 కన్నులు దాటి వాడికి తెలియకుండా ఏమీ చేయలేం. ఏది చేసినా ఒంట్లో వేడి ఉన్నంతకాలమే. వేడి చల్లబడిపోతే ఇంక చేసేదేమీ లేదు. ఒంట్లో వేడి అగ్నిహోత్రంలో చేసి ఆయనే అయి ఉన్నాడు.
అప్పుడు మనమేం చేస్తున్నామో ఆయనకి తప్పకుండా తెలుస్తుంది కదండి. పగలు చేస్తే సూర్యుడిగా, రాత్రి చేస్తే చంద్రుడిగా, మనస్సుతో చేస్తే లోపల అగ్నిగా చూస్తాడాయన. కాబట్టి సామప్రియः సర్వమయస్త్రయీమూర్తిరనీశ్వరः సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనः అనే శ్లోకానికి అందులో ఉన్నటువంటి నామాలకి అర్థాలు అవి. కాబట్టి రేపు ఇంకొన్ని ఆయన నామాలకి, అష్టోత్తరంలోని నామాలకి శ్లోక రూపంలో చదివి తర్వాత ఒక్కొక్క నామానికి మనం అర్థాలు తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.